ప్రపంచంలో శాంతి కొరువైంది. 850 కోట్ల జనాభా, 197 దేశాలు, ఓపెన్గా 192 దేశాలు, ఒక రష్యా, ఎరిట్రియా, బెలరూస్, నార్త్ కొరియా, సిరియా తప్ప ఈ ప్రపంచ శాంతికి అందరూ మద్దతు ఇస్తున్నారు. ఓపెన్గా మీరు మీడియాలో చూస్తున్నారు. ఏప్రిల్ 28, 29, 30 వాషింగ్టన్ డీసీలో అమెరికాలో ఉన్న 10 మంది ప్రధాన లీడర్స్లో 9 మంది కలిశారు. ఆ ఫోటోలతో సహా మీడియాకు రిలీజ్ చేశారు. అలాగే గత 30 రోజులుగా 3 సార్లు టర్కీ వెళ్ళడానికి ప్రధాన కారణం శాంతి శాంతి శాంతి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు. 1200 మంది లీడర్స్ మీటింగ్ జరిగింది. టర్కీకి మద్దతు ఇస్తున్న ఎర్డోగాన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి, మీకు యుద్ధం కావాలా, మాకు సిటీల్లో అటాక్ చేస్తానన్నారు. మీరు ఒక బాంబు వేస్తే మా ప్రజలు 1 కోటి మంది చనిపోతే పాకిస్తాన్కి ఇండియన్ గవర్నమెంట్ 5-10 బాంబులు వేయడానికి సిద్ధంగా ఉంది. మీకు 10 కోట్ల మంది 5 కోట్ల మంది చనిపోతారు. మీకు శాంతి కావాలా, టెర్రరిజాన్ని ఆపండి. మీకు చేత కాకపోతే ఇంటర్నేషనల్ అమెరికా, ఇండియాకు మాకు మద్దతు ఇవ్వండి అని శాంతి దూతగా నేను మాట్లాడాను. ఎందుకంటే పాకిస్తాన్ లీడర్స్ బెనర్జీర్ భుట్టో ఏంటి, షరీఫ్ గారు ఏంటి, వాళ్ళ బ్రదర్ ఏంటి, ముషారఫ్ గారు ఏంటి, అందరూ నన్ను అమెరికాలో కలిశారు, పాకిస్తాన్లో కలిశారు, ఇప్పుడు కలుస్తున్నారు. కనుక శాంతి కొరకు నేను వెళ్ళాను. 56 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, 197 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. శాంతికి ప్రధాన దేశమైన నార్వే ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ 3 సార్లు మాట్లాడారు ఈ 10 రోజుల్లో విత్ ఎవిడెన్స్. ఇప్పుడు ఇలాగా మీకు ఎవిడెన్స్ కొరకు చూపిస్తా. నార్వే ప్రైమ్ మినిస్టర్ 7 సంవత్సరాలు, ఇప్పుడు ఫార్మర్ ఆయన, వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ఆయన అడ్డేస్తారు, కానీ ఫోటోతో సహా చూపిస్తా. ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ ఆయన ఏమన్నారో ఒకే ఒక టెక్స్ట్, అన్నీ వద్దు కానీ చూడండి, అది చూసుకోండి బాగా, చూడండి బాగా, జూమ్ చేసుకోండి ఇంగ్లీష్లో. ఏమన్నారు? I waited for your call yesterday night. It is difficult to travel on such a short notice, but if you get confirmed meeting with President Erdogan, I will see what I can do to such a wonderful meeting. అని పెట్టి ఏం పెట్టారు ఆయన? డియర్ డాక్టర్ పాల్, చూడండి ఎన్ని చూపించాలి. ఏమన్నారు? థ్యాంక్ యూ డాక్టర్ పాల్ ఫర్ యువర్ గ్రేట్ ఎఫర్ట్స్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్స్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ వార్. ఎందుకంటే ఆయన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కలిశారు కాబట్టి. 25 సంవత్సరాల నుంచి ఒక గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఆయన ప్రైమ్ మినిస్టర్గా నార్వే ఉన్నప్పుడు నన్ను హోస్ట్ చేశారు కాబట్టి. ఈరోజు ఎప్పుడిది చూడండి, మే 10, ఈరోజు డేట్ ఎంత? మళ్ళీ ఎప్పుడిది? మే 10ని స్టార్ట్ అయింది, మే 13, 14. టైం లేదు మాట్లాడడానికి. నేను మీ కాల్ కొరకు వెయిట్ చేశాను, మీరు తిరిగి కాలే చేయలేకపోయారు నాకు అని. అంతకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ భూమి మీద లేరు. ఎందుకంటే నార్వేలోనే ఈ ప్రపంచానికి నార్వే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే దేశం, దానికి ఈయన ప్రధానమంత్రి. ఇలాంటివి చెప్పుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన కాల్ వెళ్ళిపోద్ది, పాల్ గారు ఇలా మాట్లాడారు మీ గురించి, మళ్ళీ ఆయన్ని కలొద్దు అని. ఇండిగో నన్ను ఆపలేదా? నేను రుజువులతో చూపిస్తా, ఏదైనా ఫోటోతో చూపించాను, టెక్స్టులు చూపించాను, టైమ్స్తో చూపించాను. నాతో పాకిస్తాన్ వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎర్డోగాన్ గారిని నేను ఇది చేసిన తర్వాత షాక్ అయి, నేను కాల్ చేయకముందే ఓన్లీ సీక్రెట్ లెటర్ పెట్టా. వెంటనే డియర్ డాక్టర్ కేఏ పాల్, ఇంత డేంజరస్ సిచ్యువేషన్ని ఎవరు ఆపారు? మీరు ఆపారు.
ఎవరన్నారు? నార్వే ప్రైమ్ మినిస్టర్ అన్నారు. నేను చేసుకోను ఎప్పుడు ప్రచారం. 5 లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి ఒక్కసారి ఇచ్చానని చెప్పుకోలేదు. ఈ ప్రపంచ శాంతి సభ ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలియడానికి మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేను అన్నాను. గొంతుకు పోయింది అన్నాను. దయచేసి ఈ ఒక్కసారి వదలండి అన్నాను. అయినప్పటికీ మేము అందరం కలిసి అడుగుతాం అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు అడగకపోతే ఈ సత్యం బయటకు రాదు. ఆయన నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడతారు బండవిక్ గారు. కానీ లేదా ఇప్పుడే వెయిట్ ఎందుకు కాదు ఆయన అసలు 1 minute అవుతున్నారు. మోదీ గారు అవుతున్నారు, అమిత్ షా గారు అవుతున్నారు. కాలింగ్ అని వస్తుంది, కాలింగ్ అని వస్తుంది, చూడండి కాలింగ్ అని వస్తుంది, కాలింగ్ వస్తుంది కనబడుతుందా? కాలింగ్ అంటే రింగ్ అవ్వట్లా. ఆయన చైనాలో ఉన్నారు ఇప్పుడు. ఈ ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ గారు, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, చైనాలో ఉన్నారు. ఎందుకంటే అది కూడా టెక్స్ట్ ఉంది, చూపించమంటే కాలింగ్ కనపడుతుందా? అదే రింగ్ అయితే ఎస్ డాక్టర్ పాల్ అంటారు. ఎవరైనా 197 దేశాల్లో ఒక 5 తప్ప. రేవంత్ రెడ్డి గారు స్పందించకపోవడం ఏ విధంగా చూస్తారు మీరు? లేదు, రేవంత్ రెడ్డి గారు స్పందించలేదని అన్నానా? సాటర్డే సండే కాల్ చేశారు జైపాల్ రెడ్డి గారే, పక్కన రేవంత్ రెడ్డి గారు ఉంటుండగే. అది కూడా రుజువులు కావాలంటే ఇస్తాం. నమ్ముతున్నారా? నేను రాత్రి వద్దన్నారు. ఎందుకు రాత్రి 10 అయిపోయిందో 9:30 అలసిపోయి ఉండొచ్చు. ఆన్ ద వే అని అన్నారు మమత, నేను కాదు. ఎందుకంటే జైపాల్ రెడ్డి ఏమన్నారంటే, మమత నువ్వు ఇంటికి వచ్చేసి టెక్స్ట్ పెట్టు వచ్చానని, నేను ఆ ఇన్విటేషన్ తీసుకుంటాను. ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ని పిలుద్దాం, సార్ని రావద్దని. ఆయన నేను వస్తున్నానని అపార్థం చేసుకున్నారేమో. మమత బయలుదేరింది రాత్రి, నేను మీటింగ్లో ఉంటుండగా డోంట్ కమ్ అన్నారు. ఇప్పుడు సభకి పర్మిషన్ అప్లై చేసాం, గ్రౌండ్ పర్మిషన్ వచ్చింది, పోలీసులకు అప్లై చేసాం, వాళ్ళు ఆల్రెడీ ఫీజులు కట్టించుకున్నారు, పర్మిషన్ వచ్చినట్టే. ముఖ్యమంత్రి గారు రావాలి. కొంతమంది ఒత్తిడి వలన, ఆయన ఒత్తిడికి లొంగి రారేమో శాంతి సభకు. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి ఎవరిని పిల్లలేదు. మోదీ గారిని ఢిల్లీలో చేయమన్నాం. ప్రతి ప్రైమ్ మినిస్టర్ని, ప్రతి ప్రెసిడెంట్ని, ప్రతి లీడర్స్ని మీ దేశంలో మీరు ఈయన చేస్తున్నారు. బాండవిక్ గారు చేస్తున్నారు, స్టోల్టెన్బర్గ్ గారు చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వైట్ హౌస్లో చేస్తున్నారు. సో శాంతి సభని ఎవరు ఆపరు, ఆపితే దేవుడు తగిన చర్యలు తీసుకుంటాడు. ఎందుకంటే ఇది 200 కోట్ల జనాభాకి శాంతి సభ. తక్కువైతే నా సపోతులు 100 కోట్లు. నేను నోరిప్పిడి చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా 1-2 తప్ప రాలే అనుకుందాం. వెయిట్ 15 కోట్లు తెలుగు ప్రజల్లో ఎంతమంది మీ ద్వారా నన్ను చూస్తున్నారు? ఒక్కొక్క వీడియో పెడితే లక్షల మంది. ఒక వీడియో జీ న్యూస్లో, జీ వచ్చినట్టుంది రాలేదు, జీ న్యూస్లో ఒక వీడియో పెడితే 1,20,00,000 మంది. జీ న్యూస్ చరిత్రలో 1,20,00,000 మంది ఎవరిది చూడలేదు. ఎవరు ఆపగలరు దేవుణ్ణి, శాంతిని, దేవుని శక్తిని? ఆపిన వాళ్ళు ఏమయ్యారు? సర్వనాశనం అయిపోయారు. కొందరు రాజకీయ నాయకులుగా చిత్తుగా ఓడిపోయారు, కొందరు దేవుడు పైకి పంపించేశాడు. శాంతి అడ్డు ఎందుకు? యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు, కోట్లు నష్టం వచ్చేస్తుంది ప్రపంచానికి. యుద్ధ సామాగ్రి అమ్ముతుంటే ట్రంప్ని తిట్టాను, శిష్యుడైనా మిత్రుడైనా. ఎందుకు అమ్మొద్దు అంటున్నాను, ఆయన అమ్ముతాను అని ఇప్పుడు అమ్ముతున్నాడు. ఏమనంటే నేను శాంతికి ప్రెసిడెంట్ అంటున్నాడు, నేనే యుద్ధం ఆపాను అంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకనే యుద్ధం ఆపడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, మోదీ గారికి, వారికి మద్దతు ఇవ్వమని. థ్యాంక్ యూ వెరీ మచ్.